హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మంచి వచనం ద్వారా మీ అందరినీ పలకరించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇక్కడ ఆమె అనగా దలీలా గారు, అతను అని అనగా సాంసోను గారు. ఈ యొక్క వచనము దలీలాకు మరియు సాంసోను గారికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఇక్కడ దలీలా గారు సాంసోను గారిని ప్రేమిస్తున్నట్లు చాలా నటిస్తుంది. నిజానికి ఆమె సాంసోను గారిని ప్రేమించట్లేదు. సాంసోను గారేమో ఆమె ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. అలా అనుకొని తన యొక్క శక్తికి కలిగినటువంటి రహస్యము ఏదైతే ఉందో ఆ యొక్క రహస్యాన్ని దలీలా గారు తెలుసుకోవాలని అతని దగ్గర ఈ రీతిగా ప్రవర్తిస్తుంది. కానీ ఆమె ప్రేమను నిజం అనుకొని సాంసోను గారు ఆమె యొక్క మాటలకు మోసపోయి తన యొక్క శక్తి కలిగినటువంటి నిజాన్ని ఆమెతో పంచుకుంటాడు. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఈ యొక్క వచనంలో పరమార్థము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పాపము మెల్లిగా పనిచేస్తుంది. దలీలా ఒక్క రోజులోనే సాంసోను గారిని మోసం చేయలేదు. ఆమె నిత్యము ఒత్తిడి చేస్తూ అతనిని మానసికంగా బలహీనుడిని చేసింది. ఇలాగే పాపం కూడా మన జీవితంలో మెల్లగా ప్రవేశించి మన బలాన్ని తక్కువ చేస్తుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనమందరము ప్రభు ప్రేమ నుండి వైదొలగకుండా నిత్యము ప్రభు ప్రేమలో, ప్రభు వాక్యంలో ఉంటూ దలీలా స్వభావం కలిగినటువంటి వారు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దలీలా స్వభావం కలిగినటువంటి వారు ఆ యొక్క మాయా ప్రేమను చూపిస్తూ ప్రభు ప్రేమను కాకుండా మోసపూరితమైన ప్రేమను చూపిస్తున్నప్పుడు వాటి పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా యవ్వనస్తున్నటువంటి పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి దలీలా స్వభావము కలిగినటువంటి వారి ప్రేమ నుండి ప్రభువు మనల్ని కాపాడుగాక. అట్టి వారి నుండి మన కుటుంబాలను దేవుడు రక్షించునుగాక. ఆమేన్.